అబ్బా హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరలి. ఈరోజు నేను ఏం చేస్తున్నా తెలుసా? అన్నం తోటి వడలు చేస్తున్నా. 10 నిమిషాలలో అయిపోతాయి ఈ వడలు. అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక కప్ అన్నం తీసుకున్నా. నైట్ మిగిలిపోయిన అన్నం అన్నమాట ఇది. దీంతో నేను వడలు చేస్తున్నా. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో అన్నం వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఒక 3-4 ఎండుమిర్చి వేస్తున్నా. అట్లనే కొంచెం అల్లం ముక్క వేస్తున్నా. దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. కొంచెం అన్నం మొత్తం అయితే ఇట్లా పేస్ట్ చేయాలి. చూడండి, కొన్ని వాటర్ పోసి పేస్ట్ చేయాలి. ఉత్తగా వాటర్ పోయకుండా చేస్తే అంత మంచిగా రాదు, కాబట్టి కొన్ని నీళ్లు పోసిన. చూడండి, ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే కొన్ని నువ్వులు వేయాలి. నువ్వులు వేస్తే నములుతుంటే మంచి టేస్ట్ ఉంటుంది, కాబట్టి నువ్వులు కొన్ని ఎక్కువనే వేసిన. చిన్న కప్పు బియ్యం పిండి వేస్తున్నా. బియ్యం పిండి వేస్తే వడలు మంచిగా క్రిస్పీగా వస్తాయి. సాల్ట్ వేస్తున్నా. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నా. ఒకటే ఆనియన్ సన్నగా కట్ చేసిన, దీన్ని వేస్తున్నా. పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి ఇట్లా చిన్నగా కట్ చేసిన, వీటిని ఇట్లా వేసేస్తున్నా. అన్నీ వేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలపాలి. ఇక అన్నంని మిక్సీలో వేసేటప్పుడు కొన్ని వాటర్ పోయండి, ఎక్కువ పోయకండి. ఎక్కువ పోసారు అనుకోండి ఈ పిండి మొత్తం మెత్తగా వచ్చేస్తుంది. మళ్ళీ వడలు ఇట్లా అంత క్రిస్పీగా రావు. అన్నం పిండిని ఇట్లా కలిపిన తర్వాత ఇది ముద్దలాగా రావాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి కలపాలి. కొంచెమే ఆయిల్ వేస్తే ఏంటంటే ఇట్లా మొత్తం ముద్దలాగా వచ్చేస్తుంది పిండి మనం కలిపిందంతా. చూడండి, ఆయిల్ వేస్తే ఇట్లా ముద్ద లెక్క వస్తుంది. అందుకే లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి ఇట్లా కలపాలి. పిండి కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని వడలు చేసేద్దాం. ఇక చిన్న ముద్ద తీసుకుందాం. ఒకటి చిన్నగా ఫస్ట్ ఇట్లా రౌండ్గా వేసి కొంచెం చెయ్యికి ఆయిల్ రుద్దుకొని చేయాలి, అప్పుడే మంచిగా వస్తాయి. ఆయిల్ రుద్దిన కవర్ పైన వేసి చిన్న వడలు లెక్క వత్తాలి దీన్ని. ఇట్లా వేయాలి. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. అన్ని ఇట్లనే వేయాలి. ఇక వడలు వీటిని పక్కన పెడదాం. అన్నీ సేమ్ ఒకటే సైజులో వేయండి, అప్పుడే మంచిగా అనిపిస్తాయి. వడలని వేసి ప్లేట్లో పెట్టేసిన. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. మనం ఏం వడల్ని డీప్ ఫ్రై చేస్తలేము. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం చేసి పక్కన పెట్టుకున్న వడల్ని వేస్తున్నా. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ తిప్పాలి వీటిని మెల్లగా. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో.
ఎంత మంచిగా ఫ్రై అయినాయి చూడండి. స్టవ్ పెద్దగా పెట్టారు అనుకోండి మాడిపోతాయి. ఇట్లా చిన్నగా పెట్టే ఫ్రై చేయాలి. ఆయిల్ గిట్లా ఎక్కువ అవసరం లేదు. రెండో సైడ్ ఫ్రై అయినాయేమో చూద్దాం. మస్తు ఫ్రై అయినాయి. బా సూపర్గా వచ్చినాయి. అన్నం తోటి వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఫుల్ వేడి వేడిగా ఉన్నాయి. టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. చూడ్డానికి మాత్రం మస్తున్నాయి. మళ్ళీ టేస్ట్ ఎట్లుందో ఇక. అబ్బా మస్తుంది టేస్ట్. కారం వేయకపోయినా మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసినాం కదా, కారం కరెక్ట్ సరిపోయింది. సాల్ట్ ఇట్లా కరెక్ట్ సరిపోయింది. లోపల పచ్చి పచ్చి ఉంటుందేమో అని అసలు డౌట్ పెట్టుకోకండి. మంచిగా ఫ్రై అయింది. లోపల ఇట్లా మంచిగా ఉడికింది. బాగుంది. లోపలేమో మొత్తం సాఫ్ట్గా ఉంది. నమ్ముతుంటే పైన క్రిస్పీ క్రిస్పీగా. అబ్బా ఇంత బాగున్నాయో. నములుతుంటే మధ్యలో నువ్వుల టేస్ట్ గిట్లా తెలుస్తుంది. నువ్వులు వేసినాం కదా మంచిగా ఫ్రై అయ్యి దాని టేస్ట్ తెలుస్తుంది. ఈ వడల్ని చూసిన తర్వాత అన్నం ఎవరైనా వడేస్తారా? అన్నం మిగిలితే ఇలాంటి వడలు చేసుకొని తినండి. ఇది స్నాక్స్ లెక్క తింటారో లేదంటే నైట్ మిగిలిపోయిన అన్నంతో పొద్దున్న వడలు చేసుకొని తింటారో మీ ఇష్టం. ఇక టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, అద్దరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను వడలు తింటుంటా. మీరు ఒక కామెంట్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్.